ఇక మరొక బలమైనటువంటి వాదన వినిపిస్తున్నటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దైవయాత్ర చేయబోతున్నారా, దండయాత్ర చేయబోతున్నారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గమనించాలి రాజుగారు, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండపైకి దైవయాత్ర చేయబోతున్నారా, తిరుమల కొండపైకి దండయాత్ర చేయబోతున్నారా అనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. దైవయాత్ర చేసుకునే పనికైతే తన కుటుంబంగా కలిసి సతీ సమేతంగా కలిసి వాళ్ళు 4-6 కలిసి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. కానీ దండయాత్ర చేయాలి అని అనుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది. ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయండి అని. అలాగే కొండ మీదకి తిరుమలకి ఇప్పటికే కొంతమందిని రేపు సాయంత్రానికి కొండ మీదకి వెళ్ళమని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మెట్ల మార్గం ద్వారా, కొంతమంది వాహనాల మార్గం ద్వారా, అదేవిధంగా కొంతమంది అలిపిరి దగ్గర ఈ విధంగా సమీకరించేందుకు రాయలసీమ నుంచి కొంతమందిని సమీకరిస్తున్నారు అనేటువంటి సమాచారం. రాయలసీమ ప్రాంతాల నుంచి, ఆ ప్రాంతం నుంచి అక్కడికి రమ్మని పిలుస్తున్నారు అనేటువంటిది. మరి అలా గనక ఒక 1000 మందో 2000 మందో గనక తిరుమల కొండపైకి వెళ్ళి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి సందర్భంలో అక్కడ గనక రాజకీయపరమైనటువంటి అంశాలు గనక లేవనెత్తితే, అక్కడ గనక రాజకీయపరమైనటువంటి నినాదాలు చేస్తే, అక్కడ గనక ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే మరి అది దండయాత్ర అవుతుంది. తిరుమలపైకి దైవయాత్ర చేయబోతున్నారా, తిరుమలపైకి దండయాత్ర చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దానిపైన కూడా కూటమి ప్రభుత్వం చర్చిస్తుంది. అదేవిధంగా ప్రజలలో కూడా ఇది సరైనటువంటి నిర్ణయమేనా, సరైనటువంటి చర్యనా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత పెద్ద వివాదం విషయంలో ఆయన కొండపైకి వెళ్ళి ఏ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణాన్న లేక ప్రశాంత వాతావరణాన్న ఏమి సృష్టించబోతున్నారు, ఏమి చేయబోతున్నారు అనేటువంటి దానిపైన చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చలో దీన్ని రాజకీయం చేసి రాజకీయ అవసరాల కోసం ఆయన ఉపయోగించుకునేందుకు ఇప్పుడు ఈ రకమైనటువంటి వేదికని ఉపయోగించుకోబోతున్నారా? తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి గీలో, నెయ్యిలో జరిగినటువంటి అడల్ట్రేషన్, కల్తీకి సంబంధించి పంది నూనె లేకపోతే ఇతర యానిమల్స్ నూనె వాడినటువంటి ఆ అంశాలకు సంబంధించి మిక్సింగ్ జరిగిన దానికి సంబంధించి ఇప్పుడు సిట్ని వేయటం జరిగింది. మరి సిట్టు విచారణలో అది వాస్తవమా కాదా అనేటువంటిది తెలిపోతుంది. సిట్టు విచారణకి హాజరవ్వాలి, లేదా సిట్టు విచారణని మేము ఎదుర్కొంటాము అని చెప్పాలి. అంతేగాని సిట్టు విచారణకు హాజరు కాకుండా ఇక్కడ తిరుమల పైకి దండయాత్ర లేక దైవయాత్ర చెయ్యాలని అనుకోవటం కనుక ఏ రకమైనటువంటి భావాన్ని, ఏ రకమైనటువంటి భావజాలాన్ని, ఏ రకమైనటువంటి హిందువుల మనోభావాల మీద ఈ ప్రభావం ఏ రకమైనటువంటి పరిస్థితి చూపిస్తుంది అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఇక మరి ఆ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటే మరి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విచారణ చేశారు. మరి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు విచారణ చేస్తే విచారణ చేసినటువంటి అధికారి చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ని ఇచ్చారు. ఆయన హిందువు కాదు అని ఆయన మీద విమర్శలు చేసడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇచ్చినటువంటి విచారణకి ఇచ్చినటువంటి ఆ రిపోర్టు, అదేవిధంగా దానిపైన ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి దాన్ని పైన స్టే చేయమని అడిగే విధంగా అడుగులు వేయటం జరిగింది. మరి ఎందుకు మరి తిరుమల ప్రసాదం సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో లేదా ఇతర వాటికి సంబంధించి అక్కడ జరిగినటువంటి కొనుగోళ్ల విషయంలో తప్పు జరగకపోతే విచారణకు హాజరు కావాలి, లేదా విచారణకు సహకరించాలి కానీ, లేక విచారణకి ముందుకు రావటానికి ముందుకు వెళ్ళాలి కానీ విచారణని నిలిపివేయండి, అసలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి విచారణ చేసేటువంటి రైటే లేదు అని చెప్పే విధంగా ఆపివేయటం అనేటువంటిది కూడా ఎంతవరకు సమంజసమైనటువంటి అంశం, ఎంతవరకు సరైనటువంటి అంశం అనేటువంటి దానిపైన కూడా కొంత సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సరే, ఇక ఇప్పుడు మరి అసలు ప్రభుత్వం అంటుందా జగన్మోహన్ రెడ్డి గారిని పంపించడం కోసం? మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే దాన్ని దైవయాత్రగా భావిస్తారా, లేక దండయాత్రగా ముందుకు తీసుకెళ్తారా? ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు ఎల్లుండు దీనికి సంబంధించి మరింత స్పష్టత రావాల్సినటువంటి అంశం ఉంది. దీనిపైన ప్రజలు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారు, ఏ రకంగా చూస్తారు అనేటువంటిది కూడా గమనించాలి. ఇక